హాయ్ అండి, నేను మీ రాజేంద్ర పాలోని. ఈరోజు మీకు మంచి వీడియో చూపించబోతున్నాను. ఇది వచ్చి రెస్టారెంట్ అనమాట. రెస్టారెంట్ హోటల్ వీడియో ఇది. ఈ హోటల్ పేరు వచ్చి కోడికూర పప్పుచారు. ఈ హోటల్ ఎక్కడ ఉందంటే మన విజయవాడ వారధి దాటిన తర్వాత వచ్చి తాడేపల్లిలో ఉంది. కేఎల్ యూనివర్సిటీ బిల్డింగ్ కనబడుతుంది కదా, దాని పక్కనే మనకి విజయవాడ నుంచి రైట్ సైడ్లో ఉంటుంది. బట్ మంగళగిరి నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్లో ఉంటుంది అన్నమాట ఈ హోటల్. రెస్టారెంట్ చూశారు కదా, కొంచెం ఫారిన్ స్టైల్లో ఉంటుంది ఈ రెస్టారెంట్. మొత్తం ఏరియా అంతా కారు పార్కింగ్ మొత్తం ఈ చుట్టుపక్కల అంతా గ్రీనిష్ కనబడుతుంది. చూసారా, కార్ పార్కింగ్ మొత్తం ఎంత ఓపెన్ ప్లేస్ పెట్టారో. మేము అలా వెళ్తా కానీ ఎంత హోటల్ ఉంది అని లాస్ట్ మంత్ చూసాము, కానీ లాస్ట్ మంత్ మేము వీడియో చేయలేదు. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసింది మనకి ఈ ఇయర్లోనే మార్చిలో స్టార్ట్ చేశారంట. ఒకసారి చూసేద్దామని మేము లక్కీగా ఏంటంటే హోటల్ కూడా వీడియో చేయమన్నారు. చేసి మీరు యూట్యూబ్లో పెట్టండి, పర్లేదు, మాకు ఇబ్బంది లేదు, ఆ హోటల్ గురించే కదా, నో ప్రాబ్లం అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు హోటల్ యాజమాన్యానికి. థ్యాంక్ యూ సో మచ్. కనబడేదంతా కార్ పార్కింగ్ ఏరియా. కోడికూర పప్పుచారు అని టైటిల్ పెట్టి రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేసేది మొన్న ఈ ఇయర్లోనే మార్చిలో. చాలా బాగుంది కదా, సైడ్ అనమాట. దీనికి ఎంట్రన్స్ వచ్చి ఇలాగే వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఎంట్రన్స్ వచ్చి. అది కూడా చూపిస్తాము. అంటే విజయవాడలో ఎన్నో ఈ రెస్టారెంట్లు ఇలా ఉన్నాయి, కానీ కాకపోతే ఏంటంటే ఇలాంటి రెస్టారెంట్ ఓపెన్గా స్పేస్లోకి విజయవాడలో పెట్టదు. చాలామంది ఈ రెస్టారెంట్ విజయవాడలో కూడా ఉంటే బాగుంది అంటున్నారు. విజయవాడకి ఈ రెస్టారెంట్ పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదండి. తాడేపల్లి జస్ట్ వారధి దాటంగానే మీకు తగులుతుంది. రైట్ సైడ్లోనే కనబడుతుంది అనమాట తాడేపల్లి. మీకు వస్తున్నాడు కదా ఎదురు అతను, ఆయన ఇదే చూపించాలి కాదు అని చెప్పేసి మీకు వారధి హైవే కనబడుతుంది. చూసారంటే గుంటూరు మన విజయవాడ నేషనల్ హైవే ట్రీ చూసారా. ఇది ట్రీ ఏంటని చెట్టు అడిగితే లేదో చెప్పారు. చాలా అట్రాక్షన్గా ఉంది. ఇది ఎంట్రన్స్ మెయిన్ గేట్. ఇది మెయిన్ గేట్ నుంచి లోపల కోడి కూడా పప్పుచారు చూసారు కదండి. యాక్చువల్ ఇక్కడ వరకు వీడియో తీసింది మా ఫ్రెండ్. ఇక్కడ నుంచి నేను ఒకసారి వీడియో వెనక్కి రారని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాను. ఇక్కడ నుంచి వీడియో తీశాను, నేను చేశాను. కూడా చాలా చూపించా ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ అన్నమాట. క్షమించాలి, మేము ఫుడ్ ఉన్న టైంకి వెళ్ళలేదు. మేము ఉన్నప్పుడు అయితే మేము 9 10కి వెళ్ళాలి అనుకుంటుంది. అప్పుడు ఫుడ్ అయితే మీరు చూపించలేకపోయారు. ఫుడ్ అప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి బయటకు తీసేవాళ్ళకి చక్కగా మంచి చేశారు. మాకైతే బయట నుంచి చెప్పండి హోటల్ చాలా బాగుంది అనుకుంటే లోపల ఇన్సైడ్ ఇంకా బాగుంది. ఆ రోజు మెనూ కూడా ఇంకా రాయలేదు. చూసారు కదా, కూర పప్పుచారు. ఇది వెయిటింగ్ హాల్ అనమాట రెస్టారెంట్కు. ఇంటీరియర్ డిజైన్ చూపిస్తాను. మొత్తం ఇంటీరియర్ డిజైన్ అనమాట. ఇది చాలా బాగా డెకరేట్ చేశారు వీళ్ళు హోటల్లో, చూస్తున్నారు కదా. డెకరేషన్ మాత్రం ఎరగదీశారు. ఇక్కడ మీకు ఒక బెడ్ చూపిస్తాను. పప్పీ హౌస్ లాంటివి అంటారు కదా చిన్నపిల్లలు ఫోటోషూట్కి కానీ అడిగాను. ఇది ఏంటండి అంటే ఫోటోషూట్కి సార్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అక్కడ చిన్న హౌస్ లాగా పెట్టి బయట ఇది ఇలా పెట్టారు, డెకరేట్ చేశారు. ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నారు అందరూ. చూశారు కదా, ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఇక్కడ లోపల. ఇక్కడ నుంచి మనం చూస్తే హైవే మనకు ఎదురుగానే కనబడుతుంది ఇట్లా ఈ గ్లాసెస్లో నుంచి.
మీకు వచ్చి మెయిన్ లోపలికి మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇదొకటి మెయిన్ డోరు, అదొకటి సెకండ్ డోర్. ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. లోపల కూడా డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను రండి. మేము లోపలికి వెళ్తున్నాం కదా. ఇది రైట్ సైడ్లో వచ్చి కొండపల్లి బొమ్మలు లాంటివి పెట్టి నీట్గా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. చూస్తానికి ఎలా ఉందంటే ఒక క్లాస్, అంటే ఒక క్లాస్గా ఉండే చాలా మంచి ఓపెన్గా ఉంది. లోపల కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారు. ఇక్కడ చూస్తుంటారు మీరు, ఇక్కడ మెనూ పెట్టారు. ఇక్కడ మెనూ కోడికూర పప్పుచారు కాంబో, పండుకప్పు చేప ఫ్రై, పీతల పొరుటు కనబడుతుంది మీకు, పచ్చి నేతల వేపుడు, దోసకాయ మటన్, గోంగూర రొయ్యలు, పులవచారు, చికెన్ కర్రీ, వినాయకుడి బొమ్మ దేవుడికి కనబడుతుంది కదా. చుట్టుపక్కల డెకరేషన్ చేశారు, ఎలా చేశారు సేమ్ ఇలాగే. రైట్ సైడ్లో కొండపల్లి బొమ్మలు ఉన్నట్టు లెఫ్ట్ సైడ్లో కూడా అలాగే సేమ్ డెకరేట్ చేశారు. కొండపల్లి బొమ్మలతోనే రెండు వైపులు చేశారు. పైన చూసారా ఇంటీరియర్ డిజైన్. మాకైతే ఈ డెకరేషన్కి చాలా కస్టమర్ అనేది, ఎవరు కస్టమర్ ఏ కస్టమర్ అయినా అట్రాక్ట్ అవుతాడు. ఫస్ట్ పైన చిన్న పెద్ద ఫిష్ చూసారా, ఈ పక్కన కొండ బొమ్మలు ఉంటాయి చూడండి. ఆ పక్కన చేప బొమ్మలు ఎలక్ట్రానిక్ పెట్టి అట్రాక్షన్గా పెట్టారు, డెకరేట్ చేశారు. ఏమంటలేదు అతను, హాయ్ అండి కోసం చూస్తున్నామండి, వీడియో తీసుకుని మా సార్ జస్ట్ హోటల్ రెస్టారెంట్ చూపిస్తాను మీకు. ఫుడ్ అయితే ఇప్పుడు మేము వెళ్ళిన టైంకి ఇంకా అది రెడీ అవ్వలేదు, ప్రిపేర్ చేస్తున్నాను. హోటల్ ఇన్సైడ్ ఎలా ఉంది చూసారు కదా. హోటల్ ఇన్సైడ్ వీడియో కోసం లైట్స్ కూడా యాడ్ చేసామన్నా, వీడియో అలా చేసి పెట్టండి అని పికిల్స్, వెరైటీ పికిల్స్ అన్నీ సెట్ చేసి పెట్టారు. అంటే ఫుడ్ టైం అవుతుంది, 1.5 hours పెట్టినారు. ఈ హోటల్లో వచ్చి ఫుడ్ పార్టీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక్కొక్క టేబుల్ దగ్గర 20 మంది 30 మంది అలా సిట్టింగ్ అయ్యి ఫుడ్ పార్టీలు అవి చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చూసే ఉంటారు అంతా వుడ్తో చేసింది. ఇది నేను అడిగినాను, వుడ్తో చేసిందండి. చూసారు మీరు డిజైన్, ఇంటీరియర్ డిజైన్ హోటల్ చాలా బాగుంది. ఇంటీరియర్ డిజైన్ లైటింగ్ పైన సేమ్ ఇలాగే లోపలికి ఎంటర్ అయ్యాక సేమ్ బయట కొండపల్లి అంతా హాల్ లాగా ఉంటుంది. మొత్తం హాల్ అలా కూర్చోవడం, ఇటు మీకు ఎదురుగానే కొండపల్లి బొమ్మలు డెకరేట్ చేసి కనబడుతుంది కదా. బాగుంది. మా ఫ్రెండ్ అయితే చూద్దాము, ఫుడ్ వచ్చే వరకు ఉందామన్నా, తినే ఉండమా అన్నాడు. మరీ 10:30కి అలా ఆ టైంలో లంచ్ చేస్తా ఉన్నాడు అని ఆగిపోయాను. వాళ్ళు కూడా అన్నారు లంచ్ వరకు ఒక 1 hour ఆగి 1.5 hour ఆగి రండి సార్ అని అన్నారు. అని మాకు టైం లేక రెస్టారెంట్ చూసాం కదా. మళ్ళీ కస్టమర్లు వచ్చినప్పుడు ఏంటంటే వీడియో చేయడానికి కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు. కనబడుతుంది కదండి మీకు, హ్యాండ్ వాష్ చేసుకున్నాము. రెస్టారెంట్ ఎంత నీట్గా ఉందని చూపిస్తున్నాము. హ్యాండ్ వాష్ చేసుకున్నాము. కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మళ్ళీ మేము కూడా వెళ్ళి అక్కడ వీడియో తీసి కొద్దిగా ఆ కస్టమర్లతో మళ్ళీ వీడియో అంత నీట్గా చేయలేమేమో అనిపించింది.
ప్రతి క్యాబిన్కి డెకరేషన్ చేసి ఉంటుంది ఇలాగే. మన విజయవాడలో ఎన్నో చూస్తుంటాం, ట్రైన్ రెస్టారెంట్లని లేదా జైల్ రెస్టారెంట్లని ఇలా చూసుంటాము. కాకపోతే సేమ్ అంటే అలాంటి కాదు కానీ దాని మీద కొంచెం పీస్ఫుల్గా ఉంది. లోపల రెస్టారెంట్ చాలా ఓపెన్గా ఉంది, ఓపెన్గా చాలా స్పేసిఫ్ ఉంది, చాలా ఫ్రీగా ఉంది. అంటే నీట్గా డెకరేట్ చేయడం కానీ ఇట్లా. ఆల్రెడీ మన ఇంట్లో ట్రైన్ రెస్టారెంట్ జైల్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అది టైట్లే అట్రాక్టివ్గా ఉంది. కోడి కూడా తప్పించారు. పిక్కల్స్ చూసారా, కొన్ని అంటే వెరైటీ డిఫరెంట్ పిక్కల్స్ అని పెట్టారు. వీళ్ళు ఫుడ్కప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట స్టాఫ్. అదే చేసి ఇట్రా కనబడుతుంది కదా కిచెన్ లోపల, వాళ్ళు ఇన్సైడ్ కిచెన్ రూమ్ పెట్టింది. ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగుంది. స్టాఫ్ తెలుగు వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా చెప్తున్నారు. అయితే ఈ రెస్టారెంట్లో మెయిన్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రజెంట్ ఈ రెస్టారెంట్కి వచ్చి లంచ్ మాత్రమే ఉంది. డిన్నర్ అయితే ప్రజెంట్ లేదు. డిన్నర్ వచ్చి జనవరి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు మేనేజర్ గారు. జనవరి నుంచి డిన్నర్ కూడా ఉందంట. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఓన్లీ లంచ్ మాత్రమే జనం పోతాను. ఇంకా జనవరి 1 నుంచి స్టార్ట్ చేయాలి సార్ అని అన్నారు మేనేజర్ గారు. అడిగాను. ఇంకా డిన్నర్ ఉంటే నైట్ పూట ఇలాంటి డెకరేషన్లో మీరు ఇంకొకసారి ఊహించుకోండి. ఎదురుగా వచ్చి హైవే పక్కనే ఇలాంటి రెస్టారెంట్లో ఒక్కసారి పార్టీలు చేసుకుంటే ఎంజాయ్మెంట్ ఆఫ్ వేర్ బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజ్ రెస్టారెంట్లో హోటల్స్ ఉన్నాము. ఇప్పుడు ట్రెండ్ ఎక్కడున్నా ఇది ఉంటుంది. ఇప్పుడు క్యాబిన్ చూపిస్తాను. ఈ క్యాబిన్లో దగ్గర 20 మెంబర్స్ ఈజీగా పడతారు. 20 మెంబర్స్ ఈజీగా ఇందులో సిట్టింగ్ చేయొచ్చు. చూసారు కదా, మీకు ఇంతవరకు ఫుడ్ చూపించలేదు. అంటే ఆ టైం నేను వెళ్ళకపోయాను కాబట్టి మీకు మెనూ కార్డ్ అయినా చూపిస్తాను. మెనూ కార్డ్ ఉంటుంది. రేట్ చూసి కొంతమంది అలా ఇలా అనుకుంటారు. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుందంట. నాకు అక్కడ తెలిసిన చెప్పారు. అంటే కొంచెం కాస్ట్ అయితే అవ్వచ్చేమన్నారు కానీ నేను మెనూ కార్డ్ చూసాను, నాకు వస్తుంది. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అని అక్కడ తెలిసిన వాళ్ళు నేను అడిగితే చెప్పాను అనమాట. చూసారు కదా, అంత ఇదిగా ఉంది. ఇక్కడ మీకు మెనూ చూపిస్తాను. మెనూలో వచ్చి మీకు అంటే అదో అలా తీసి మెనూ చూపించేసాను. కానీ ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి. నాణ్యమైన మన తెలుగింటి భోజనం కనబడుతున్నామన్నా కొంచెం 290 కోడి కూర, పప్పుచారు, కాంబో 480. క్షమించాలి, వీడియో సరిగ్గా క్లారిటీగా లేకపోతే ఏమనుకోవద్దు, మామూలుగా అలా తీసాను. రాగి ముద్ద 120, రాగి ముద్ద నాటుకోడి పులుసు 510, రాగి ముద్ద మాంసం పులుసు 510. ఇలాంటి డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. మీకు ఇప్పుడు రైట్ సైడ్లో మళ్ళీ కిచెన్ చూపిస్తాను. కిచెన్ ముందు వాళ్ళ కిచెన్కి మన దానికి బయట డెకరేషన్ చేశారు. కనబడుతున్నాను, ఇది కొండపల్లి బొమ్మ కనబడుతుంది. దాని లోపల కిచెన్ కనబడుతుందా? కిచెన్ లోపల ఎంత నీట్గా ఉందో చూసారా? స్టాఫ్ మనకి కిచెన్లో కానీ వాళ్ళ వర్కాలు చేసుకుంటున్నారు. కోడి కూడా పెట్టారు. చూసారు కదా, బొమ్మలు చూసుకుంటే పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోతారు. నో డౌట్. ఫ్లవర్స్ చూసారా? ఫ్లవర్స్ నీట్గా డెకరేట్ చేశారు. లెఫ్ట్ సైడ్ కిచెన్కి వెళ్ళారు. కిచెన్కి వెళ్ళి వీడియో తీయొచ్చా సార్ అని నేను మామూలుగా చిన్న రిక్వెస్ట్ అడిగాను. బట్ వాళ్ళేమో లేదు సార్ ఏమీ అనుకోవద్దు, కిచెన్లోకి అయితే అలా చేయలేం కదా సార్, కానీ చూస్తాను సార్ ఈసారి రండి పర్మిషన్ అడిగి తీసుకుందాము మేనేజర్ గారితో అన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, కిచెన్ రూమ్లోకి వెళ్ళి
మళ్ళీ ఎందుకులే మనకి బాగోదని పర్మిషన్ ఇచ్చిన వరకే మనం జాగ్రత్తగా చేసుకోవాలి. నాలుగు మేమైతే చెప్పలేదు. రెస్టారెంట్ అయితే మీకు ఎలా ఉంటుందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది కిచెన్ రూమ్. ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసే టైం కాబట్టి చాలా బిజీగా ఉంటారు లోపల, కొంచెం బిజీగా ఉంటారండి. మీరు ఇంకా ఈసారి ఎప్పుడైనా పర్మిషన్ ఇస్తాం సార్ అన్నాడు ఇతను. ఇప్పుడు పర్మిషన్ అయితే లేదంటే వెళ్ళకూడదు అని చెప్పారు. సరే కదా, రెస్టారెంట్ ఎలా కనబడుతుంది చూసారా? ఇలా సేమ్ మనం కూర్చుని ఉంటే ఎదురుగా హాల్ లాగానే స్క్రీన్ లాగా డెకరేషన్ ఉంటుంది. కొన్నికల బొమ్మల డెకరేషన్ ఉంది. ఇవాళ ఎవరి క్యాబిన్లో వాళ్ళు కూర్చుని రెస్టారెంట్లో ఎంజాయ్ చేయడమే. మీరు కూడా ఖాళీ ఉన్నప్పుడు బిర్యానీకి వెళ్ళండి. కోడి కూర, పప్పుచారు, నాటుకోడి పప్పుచారు అంటే మామూలుగా ఉండదు. విజయవాడలో మామూలు బాయిలర్ కోడి బిర్యానీలకే ఎగబడుతున్నారు. అలాంటిది నాటుకోడి పప్పుచారు అంటే ఇంకా అందరికీ తెలిసిందే లేదు. రెస్టారెంట్ గురించి నాకైతే అంతగా తెలియదు. ప్రజెంట్ ఏదో చూపించాలనిపించి చూపిస్తున్నాను. నాటుకోడి పప్పుచారు రెస్టారెంట్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇప్పుడు మెనూ కార్డు ఉంది. ఏంటంటే మా ఫ్రెండ్ చూపించుకున్నాడు. పికిల్స్, పచ్చడి, ఆవకాయ, గోంగూర, టమాటో అన్ని పచ్చళ్ళు పెట్టారు ఇక్కడ. కనబడుతుంది కదా. మళ్ళీ మనం నేను బయటకు వచ్చేస్తున్నాం. మేము హోటల్ మళ్ళీ ఒకసారి రెస్టారెంట్ చూపించు బాగా అన్నాడు మా ఫ్రెండ్. చూపించాను. రోడ్లో ఇదనమాట రెస్టారెంట్. పగలే డే, ఇది నేను తీసింది డే వీడియో అనమాట. ఇది డేని ఎలా ఉందంటే నైట్ డిన్నర్ పెడితే ఇంకా ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. ఎగ్జామ్గా ఉంటుంది. నైట్ పూట డిన్నర్ కనుక ఇందులో పెడితే స్టార్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. నైట్ డిన్నర్ సిట్టింగ్ అనమాట. హైవే పక్కన, జస్ట్ మన తాడేపల్లిలో అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.